హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఇప్పుడున్న జనరేషన్లో హెల్దీ డైట్ అనేది చాలామంది చెయ్యట్లేరు. తగ్గాలి అని అంటున్నారు కానీ హెల్దీ డైట్ చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నారు, అంటే ఏ పార్ట్లో వెయిట్ ఎక్కువ అవుతున్నారని? డెఫినెట్గా ఇప్పుడు స్టూడెంట్స్ హాస్టల్స్లో ఉంటారు, లేదంటే మీరు జాబ్ పర్పస్ కోసం వేరే సిటీకి వెళ్ళారు. డైట్ అనేది 100% కంట్రోల్ ఉండకపోవచ్చు, బట్ కొన్ని సజెషన్స్ మాత్రం ఆల్వేస్ స్టాండర్డైజ్ ఉంటాయి. అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఖచ్చితంగా ఉన్నాయి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం, ఎస్పెషల్లీ బేకరీ ఫుడ్స్, తర్వాత స్వీట్స్, ఫ్రూట్స్ ఆర్ ఓకే, న్యాచురల్ ఫ్రూట్స్ కాబట్టి. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, షుగర్ని మనం త్వరగా స్పైక్ చేసే ఏ ఫుడ్స్ అయినా కూడా అది కనుక అవాయిడ్ చేయగలిగితే ఆల్మోస్ట్ మీ ప్లేట్ హెల్తీగానే ఉంటుంది. మీరు వెజిటబుల్స్, బాయిల్డ్ ఐటమ్స్, మీట్, ఎగ్స్, మిల్క్, పన్నీర్, చాలా యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ చాయిసెస్. సో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవైలబిలిటీ ఏది గురించి ఎక్కడ ఉండదండి ఇండియాలో. వరల్డ్లో ఎక్కడెక్కడో డిజర్ట్స్లోనే, మౌంటైన్స్లో కానీ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం మెట్రోస్లో ఇప్పుడు అవైలబుల్ లేదు, ఉండదు, మనకు ఓపిక ఉండదు అంతే. ప్లస్ ఆల్వేస్ ప్రిఫర్ సెల్ఫ్ కుకింగ్ కానీ ఆర్ హోమ్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీరు బయట ఫుడ్ తిన్నప్పుడు వాళ్ళు యాడ్ చేసే ఏజెంట్స్ కానీ తర్వాత అవంతా కూడా మీ గట్కి హెల్తీగా ఉండకపోవచ్చు. వెన్ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ యువర్ గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోయినా వెయిట్ గెయిన్ అవుతారు. సో చాలా వరకు ఈ మనం ఇందాక డిస్కస్ చేసిన వాళ్ళందరూ కూడా మనం డిస్కస్ చేసిన ఈ కొన్ని ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము, డీప్ ఫ్రైడ్ అవాయిడ్ చేయడము, హోల్ ఫుడ్స్ తింటాము, వీటితో చాలా వరకు మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. లేదని ఆప్షన్ ఉండదండి. కాకపోతే కొంచెం ఫోకస్ చేయాలి, కొంత మినిమల్ అమౌంట్ టైం స్పెండ్ చేయాలి. మీ వెజిటబుల్ షాపింగ్ ఒక 1/2 hour per week పెట్టగలుగుతారు. అంతకంటే అంత బిజీ అయితే ఎవరు ఉండకపోవచ్చు. ఒక 1 hour ఆఫ్ కుకింగ్ పర్ డే, ఐ థింక్ దట్స్ నాట్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్. ఇప్పుడు వచ్చిన మిషన్స్ ఉన్నాయి మనకు. సో సింప్లిఫై చేసుకొని మనం కనుక ఈజీ చాయిసెస్ పెట్టుకుంటే, టంగ్ కంటే కూడా మనం హెల్త్ కనుక ఇంపార్టెన్స్ ఇస్తే 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ అయిపోతాయి.